నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. అదిరేటి రుచుల్లో ఇవాళ మనకి అదిరిపోయే అరటికాయ కారం వేపుడు చాలా బాగుంటుంది. దీనికోసం సపరేట్ కారం తయారు చేస్తున్నాను అండ్ అరటికాయ పొయ్యి మీద వేసేసాను. అసలు ఎలా చేస్తున్నాము, ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ చూద్దాం రండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పల్లీలు, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆయిల్, అంతేనండి. నిజం చెప్పాలంటే ఇది సింగిల్ పాట్ డిష్. కాకపోతే ఏంటంటే ఫ్రై అవుతుంటే ఇంకొక ఫ్రై చేద్దామని నేను డబుల్ పాట్ కింద కన్వర్ట్ అయ్యాను. ఫస్ట్ ఒక పాన్ తీసుకున్నాను, దానిలో బాగానే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసానండి. ఎందుకంటే ఇది ఫ్రై కదా, ఆయిల్ పడుతుంది. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు మంచిగా చిటపట్లాడుతుంటే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని ఒక 5-6 కరివేపాకు వేసి పోపు వేగింది అనుకున్న తర్వాత ఇదిగోండి మీడియం సైజ్ ఆనియన్స్, ఇవి 3 అనమాట, ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసేసి మొత్తం అన్నీ కలిపి పచ్చిమిరపకాయలు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేశాను. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు కూడా హెల్ప్ తీసుకున్న 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. మంచిగా ఫ్రై అయింది. ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇదిగోండి 1/2 కేజీ అరటికాయలు. ఇవి 1/2 కేజీ అంటే 2 చిన్న అరటికాయలు పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకోండి, ఇంతే అవుతుంది. లేదంటే ఒక్క పెద్ద అరటికాయ తీసుకున్న తర్వాత అది కూడా కలిపేసేయండి, మూత పెట్టండి, ఇది వేగుతూ ఉండనివ్వండి. పక్క స్టవ్ మీద ఇంకొక పాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేశాను. అది కూడా వేగుతుంటే ఎండుమిరపకాయలు ఒక 3, ఎండు కొబ్బరి ఒక చిన్న పీసు, ఇవన్నీ వేసి ఫ్రై అవుతుంటే లాస్ట్కి నువ్వులు 1 టేబుల్ స్పూను, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయలు, కొంచెం ఒక 1.5-2 టీ స్పూన్స్ కారం వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని వద్దాము. కొంచెం బరకగా, మరీ మెత్తగా కాదు. మన అసలు కడాయిలోకి వచ్చేస్తే కనుక ఇదిగోండి ఈ స్టేజ్కి వచ్చిందనమాట. అరటికాయలు సగం ఉడికినవి మంచిగా కలిపి పసుపు కూడా వేసుకున్నాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇట్లా మగ్గనిచ్చాను చిన్న ఫ్లేమ్ మీద. ఇంకా వన్స్ ఇది ఉడికింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసేసి ఇంకొంచెం సాల్ట్, దీనికి సరిపోను ఉప్పు వేసుకొని అన్నీ కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని దించేసాను. అన్నంలోకి ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అసలు ఎంత అన్నమైన సింగిల్ కర్రీతోని వేపుడుతో తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చెక్ చేయండి.